ఇలా పొద్దుగా అయితే నేను పప్పు చేద్దాం అనుకుంటున్నా. హలో ఫ్రెండ్స్, హాయ్. ఇలా సోరకాయ పప్పు చేస్తున్నా. ఎలా చేసుకున్నాను చూడండి. మా నలుగురికి సింపుల్గా అయిపోయి తొందరగా రెసిపీ సొరకాయ పప్పు. తొందరగానే అయిపోయింది. సొరకాయనే అంటారా, పొట్లకాయ అంటారు, ఏదో ఒకటి చేరైతే చేస్తున్నా. అది మళ్ళీ పప్పుకి వస్తుంది. మళ్ళీ సాటర్డే రోజు మళ్ళీ పప్పు వేస్తాం కదా, అందుకని. బోల్ అయితే కడిగేసిన ఎట్లనో. బోల్ కడిగేసిన. గలీజ్ గలీజ్ ఉంది కదా సబ్బు. బోల్ కడిగేసి ఇది పప్పు వేయాలి. పప్పు వేసినామనుకో, పప్పు వేయాలి. పప్పు వేసేస్తే అయిపోతుంది. పొద్దుగా వంట చేసుకున్నాం అనుకో, బేబీ కర్రీ. ఇవాళ మా ఇంట్లో ఇంకా లల్ల కూడా వస్తుంది. ఇంత చిన్న ఏజ్లోనే అంత కుకింగ్ అన్నీ నేర్చుకోదు నేను. ఈ కాలంలో అమ్మాయిలు ఉన్నారా నాలాగా? ఉన్నారు, ఏనో ఒక దగ్గర. ఇంత చల్లగా ఉంది. ఇది ఎప్పుడు గీకాను. యాక్చువల్గా ఇది గీస్తారు, కానీ నేను నాకు గీకడం నచ్చదు అసలు. ఇదే నచ్చదు. ఏదో తినాలి, విటమిన్స్ వస్తాయి కదా అన్నట్టు తీస్తున్నా. అయిపోయింది, ఫినిష్. పొట్టు అయితే తీసేసిన. వాటర్ మంచినీళ్ళతో బాగా ఫ్రెష్గా కడుక్కోవాలి, ఎందుకంటే నేను ముట్టుకున్నాను కదా. మనం పప్పు వేస్తున్నాం కదా, ముక్కలు అనేటివి బిగ్ సైజే ఉండాలి. మరి సొరకాయ పప్పు కదా, బిగ్ సైజే ఉండాలి. ఇప్పుడు టమాటాలు, ముద్దపప్పు ఏం చెప్తలేను, కొంచెం సాంబార్ టైపే పెడతా. అయిపోయింది. టమాటాలు కట్ చేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, తొడిమలు తీసుకుంటున్నా. ఇలా తొందరగా ఎందుకు పప్పు చేస్తున్నా అంటే అర్థం ఏంటంటే, జల్లి పని చేసుకుంటే లైవ్లో మీతో మాట్లాడచ్చు కదా అందుకని జల్లి పని చేసుకున్నాను. మా ఇంట్లో రోకల్ లేదు, మిక్సీ ఉంది. మా మమ్మీకి ఎన్నోసార్లు చెప్పిన చిన్నది తీసుకోలేదు. నాకు అందుకే కోపం. దీన్ని రోకల్ లాగా యూజ్ చేస్తా. ఈ పచ్చిమిరపకాయని పచ్చ బాగా దంచుకోవాలి.
ఒక్కొక్కసారి కళ్ళలో కూడా పడుతుంది, మంట అంటే మంటలు వేస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే జర మంచిగా పచ్చలాగా బాగా దంచుకోవాలి. మిక్సీలో పట్టి వేస్తే టేస్ట్ రాదు. అయిపోయింది. పెసరపప్పు కొద్దిసేపట్లో అయిపోతుంది. ఇందులోకి అల్లం వేసుకోవాలి. ఈ అల్లము ఫ్రెష్ది కొనుక్కొచ్చింది అనుకోగలరు. ఆయన డబ్బా ఖాళీగా ఉందని నేనే వేసిన, అల్లం ఎక్కువైంది. కొంచెం వేసుకోవాలి అల్లము. మేము అస్సలు కొనుక్కొచ్చిన అల్లం అయితే అస్సలు యూజ్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నచ్చదు. ఆ డబ్బా ఖాళీగా ఉందని నేను వేసిన. పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ఎలాగో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇందులో సగం వేసుకోవాలి కారం. ఎప్పుడు కూడా పప్పులోకి దొడ్డు పన్నీరు యూజ్ చేయాలి, సన్నుప్పు యూజ్ చేయొద్దు. ఇంతే చేసుకో. మొత్తానికి పప్పు అయితే ఇలా చేస్తాను. నా స్టైల్లో పప్పు అయితే ఇలా చేస్తా. మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు తెలియదు. సొరకాయ పప్పు చూడండి, సొరకాయలు జర పొడుగ్గా జర మందంగా ఉంటే మనకి పప్పులకు తినేటప్పుడు జర సాంబార్ టైప్ చేస్తున్నాం కదా, అందుకని ఇవన్నీ జర చేయితో కలుపుతారు కానీ మనకు చేయి పెట్టాను, నేను గరిటెని యూజ్ చేస్తా. అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, పప్పు అయితే నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే పక్కన బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. పొద్దుగాల అయ్యింది, 6 అవుతుంది.